స్క్రీన్ వస్తుందా? వస్తుంది. సరే అయితే ఒక నిమిషం బ్యాక్. హలో, కనబడుతుందా డయాగ్రాము? కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాం అనుకో. హలో ఓకే, కొంచెం గట్టిగా రెస్పాండ్ అంటా ఉండు, లేకపోతే నాకు చెప్పడానికి కుదరదు సరిగ్గా. సరే, ఇది యాక్చువల్గా మనకు ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనకి అసలు ఇది అసలు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే అందులో ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ ఉంటుందన్నమాట. ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఒక పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కావాలి. దాన్నే ఆ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ని ఛార్జర్ అని చెప్పి అని అంటాం. ఓకేనా? ఓకే. సో కాబట్టి అసలు మనకి పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ ఎందుకు కావాలని చెప్పి ఎందుకు కావాలంటే, ఎందుకంటే మనకి యాక్చువల్గా మనకి అవైలబుల్ పవర్ సప్లై వచ్చేసరికి ఏసీ కదా. సో కాబట్టి మనం బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే డీసీ సోర్స్ కావాలి, డీసీ సప్లై ఇవ్వాలి. సో కాబట్టి ఈ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఆ ఏసీ సోర్స్ని ఏం చేస్తుందంటే డీసీ సోర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి అప్పుడు ఆ బ్యాటరీకి డీసీ ఇన్పుట్ ఇస్తుంది అనమాట, డీసీ వోల్టేజ్ ఇస్తుంది. దాని నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇది బేసిక్స్. ఇది ఏంటంటే నేను ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇది ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ అనమాట నేను చూపించేది. ఓకే. ఈ వైర్లెస్ ఛార్జర్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ పార్ట్. ఇదిగో నేను ఇప్పుడు ఈ యారో మార్క్ చూపిస్తాను, అదేమో ప్రైమరీ పార్ట్ అనమాట. అండ్ ఈ నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కారు లోపల ఉన్నదేమో సెకండరీ పార్ట్ అనమాట. ఓకే. సో కాబట్టి ఇది ప్రైమరీ పార్ట్, ఇది సెకండరీ పార్ట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే అసలు మనకి ఒక వైర్లెస్ సిస్టమ్ తీసుకుంటే ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ అని చెప్పి 2 ఉంటాయి. సో కాబట్టి మనం ప్రైమరీ కాయిల్కి సప్లై ఇస్తే అదేం చేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్లో లింక్ అయ్యి ఆ సెకండరీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి మనం ఇచ్చిన సోర్స్ పవర్ అనేది సెకండరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండరీలో లోడ్ కనెక్ట్ చేస్తే ఆ లోడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆ పవర్ అనేది. అది బేసిక్ థింగ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే ఈ ప్రైమరీ కాయిల్కి మనం మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి అనమాట ఈ ప్రైమరీ కాయిల్కి. అదేంటంటే ఫస్ట్ మనకి యాక్చువల్గా మనకి గ్రిడ్ నుంచి వచ్చేది ఏసీ సప్లై కదా. సో ఆ ఏసీ సప్లై ఫస్ట్ ఏం చేయాలంటే డీసీ సప్లై కింద కన్వర్ట్ చేస్తాం ఫస్ట్. ఓకే. సో డీసీ సప్లై కింద ఎందుకు కన్వర్ట్ చేయాలో తర్వాత చెప్తాను. సో ఇది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఒక ఏసీ టు డీసీ కన్వర్టర్ యూజ్ చేస్తాం. సో ఈ ఏసీ టు డీసీ కన్వర్టర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఏసీ సప్లైని డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇంకో ఫంక్షన్ కూడా ఏంటంటే మనకి గ్రిడ్ పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో గ్రిడ్ వోల్టేజ్ను గ్రిడ్ నుంచి డెలివరీ అయ్యే కరెంట్ అనేది 2 సైనసాయిడల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది అనమాట. గ్రిడ్ కరెంట్ అనేది సైనసాయిడల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. గ్రిడ్ కరెంట్ అనేది గ్రిడ్ వోల్టేజ్తో ఇన్ ఫేజ్లో ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది ఈ ఏసీ టు కన్వర్టర్. ఏసీ టు డీసీ కన్వర్టర్ని ఫ్రంట్ ఎండ్ కన్వర్టర్ అని అంటాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ కన్వర్టర్లో మనం యాక్చువల్గా వాడే కన్వర్టర్ ఏంటంటే పీడబ్ల్యూఎం రెక్టిఫైర్ యూజ్ చేస్తాం. తర్వాత వస్తుంది చెప్తాను. పీడబ్ల్యూఎం రెక్టిఫైర్ అంటారు దాన్ని.
సేమ్ ఇన్వర్టర్ లాగానే ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన డీసీ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఒక హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్ అనమాట, ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ యూస్ చేసి అక్కడ వచ్చిన డీసీని హై ఫ్రీక్వెన్సీ ఏసీ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఆ హై ఫ్రీక్వెన్సీ ఏసీ వోల్టేజ్ అనేది మనం ప్రైమరీ కాయిల్కి ఇస్తాం. సో నాగబాబు ఇక్కడ నాకు వోల్టేజ్ లెవెల్స్ అంటే ప్రాక్టికల్గా ఎంత ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయగలవా? చెప్తాను, అవి కూడా తర్వాత వస్తాయి చెప్తాను. అసలు ముందు మన బేసిక్ స్ట్రక్చర్ చెప్తున్నా, ఆ తర్వాత క్లాసిఫికేషన్ వాటికి వెళ్దాం. సో కాబట్టి ఈ ప్రైమరీ కాయిల్కి మనం ఇస్తాం. ఈ ప్రైమరీ హై ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ ప్రైమరీ కాయిల్కి ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా సెకండరీ కాయిల్ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ వచ్చేది ఏసీ కదా, కానీ మనకు కావాల్సిన బ్యాటరీకి ఏంటంటే డీసీ వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏసీ టు డీసీ కన్వర్టర్ యూస్ చేస్తాం. ఈ ఏసీ టు డీసీ కన్వర్టర్ ఏంటంటే రెక్టిఫైర్ అనమాట, మన ఫుల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్, డయోడ్ రెక్టిఫైర్. సో ఇక్కడ వచ్చిన ఈ రెక్టిఫైడ్ వోల్టేజ్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడం కోసం డీసీ టు డీసీ కన్వర్టర్ యూస్ చేస్తాం. ఇది డీసీ టు డీసీ కన్వర్టర్ ఉన్నా కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు లేదనమాట. ఎప్పుడైతే సెకండరీ సైడ్ మనకు కంట్రోల్ ఇంప్లిమెంట్ చేయాలో అప్పుడు డీసీ టు డీసీ కన్వర్టర్ యూస్ చేస్తాం. ఒకవేళ సెకండరీ సైడ్ కంట్రోల్ అవసరం లేదనుకో అక్కడ డీసీ టు డీసీ కన్వర్టర్ ఉండదు. సో కాబట్టి డైరెక్ట్గా వెహికల్ బ్యాటరీకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ప్రైమరీ ఫంక్షన్. ఇక్కడ నేను 2 కెపాసిటర్లు యూజ్ చేశాను. ఒకటి ఏంటంటే ప్రైమరీ కెపాసిటర్, సెకండరీ కెపాసిటర్. ఈ 2 కెపాసిటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ కపుల్డ్ కాయిల్స్కి సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఉంటాయి. ప్రైమరీ సెల్ఫ్ ఇండక్టెన్స్, సెకండరీ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ అని 2 ఉంటాయి. సో కాబట్టి ఆ 2 ఉండడం వల్ల ఏంటంటే ఈ ఇన్వర్టర్ నుంచి వచ్చే పవర్ అనేది ఏసీ పవర్, ఇన్వర్టర్ యొక్క ఏసీ టెర్మినల్స్ ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్యన వచ్చే ఏసీ పవర్ అనేది రియాక్టివ్ పవర్ని, అదే రియాక్టివ్ పవర్ లాగా ఉంటుంది, రియాక్టివ్ పవర్ డెలివర్ చేస్తుంది అనమాట ఇండక్టెన్స్. ఎందుకంటే లాగింగ్ కరెంట్ తీసుకుంటారు కాబట్టి ఇండక్టెన్స్ వల్ల. సో కాబట్టి ఈ 2 కెపాసిటర్లు ఏం చేస్తాయి అంటే ఈ ప్రైమరీ ఇది ప్రైమరీ సెల్ఫ్ ఇండక్టెన్స్ ని, సెకండరీ సెల్ఫ్ ఇండక్టెన్స్ రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది. ఈ 2 కెపాసిటర్లు, ప్రైమరీ కెపాసిటర్, సెకండరీ కెపాసిటర్. ఓకేనా? అవి పెట్టకపోతే నీకు ఇన్వర్టర్ యొక్క రేటింగ్ అనే, ఇన్వర్టర్ రియాక్టివ్ పవర్ డెలివర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సిస్టంలో లాసెస్ పెరిగిపోతాయి కదా. ఎందుకంటే ఇన్వర్టర్ రియాక్టివ్ పవర్ ఉండడం వల్ల ఏంటంటే రియాక్టివ్ కరెంట్స్ వల్ల లాసెస్ పెరుగుతాయి అనమాట, కరెంట్ ఎక్కువ డెలివర్ అవుతుంది. సో కాబట్టి మనం ఇన్వర్టర్ యొక్క రేటింగ్ తగ్గించాము అప్పుడు మనకి, ఎందుకంటే ఇప్పుడు రియాక్టివ్ పవర్ డెలివర్ అవుతుందంటే ఇన్వర్టర్ యొక్క అవుట్పుట్ వోల్ట్ ఆంపియర్ రేటింగ్ అనేది పెరుగుతుంది. సో వోల్ట్ ఆంపియర్ రేటింగ్ ఇప్పుడు ఏంటంటే కెపాసిటర్ పర్పస్ రియాక్టివ్ పవర్ ని చేయదు, క్యాన్సిల్ చేసేస్తుంది. రియాక్టివ్ పవర్ డెలివరీ చేయకుండా చేస్తుంది. ఒకవేళ డెలివరీ చేసినా కానీ తగ్గిస్తుంది అనమాట. ప్రీవియస్ గా ఒక సపోజ్ 1000 VAR ఉంటే తర్వాత దాన్ని తగ్గిస్తుంది, 200 VAR తగ్గిస్తుంది కెపాసిటర్ పెట్టడం వల్ల. ఎందుకనంటే ఇప్పుడు రియాక్టివ్ పవర్ డెలివర్ చేసింది అనుకో, వోల్ట్ ఆంపియర్ రేటింగ్ పెరుగుతుంది, ఇన్వర్టర్ యొక్క వోల్ట్ ఆంపియర్ రేటింగ్ పెరుగుతుంది. ఓకేనా? సో వోల్ట్ ఆంపియర్ రేటింగ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకి స్విచ్ల్లో ఫ్లో అయ్యే కరెంట్ పెరుగుతుంది. సో స్విచ్ల్లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందంటే అప్పుడు స్విచ్చింగ్ లాసెస్ పెరుగుతుంది, అంతే కదా, స్విచ్చింగ్ లాసెస్ పెరుగుతాయి. సో కాబట్టి వాటినన్నిటిని, ఆ స్విచ్చింగ్ లాసెస్ ని తగ్గించడం కోసం మనం ఈ ప్రైమరీ సెకండరీ కెపాసిటర్లు యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఇది ఒక వైర్లెస్ ఛార్జర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. బట్ ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్, నేను ఇప్పుడు ఈ 2 మ్యాగ్నెటిక్ కాయిల్స్కి నేను డైరెక్ట్గా ఇచ్చేది, ఇక్కడ ఈ కాయిల్స్కి ఇన్పుట్ వచ్చేది ఏసీ సప్లై కదా. కానీ ఇక్కడ నేను మళ్ళీ నాకు ఆల్రెడీ ఏసీ సప్లై అవైలబుల్గా ఉంది, కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఏసీ టు డీసీ, డీసీ టు ఏసీ 2 కన్వర్ట్ చేశాను. ఎందుకు కన్వర్ట్ అలా చేశానంటే యాక్చువల్గా మనం కాయిల్స్కి హై ఫ్రీక్వెన్సీ ఏసీ ఇవ్వాలి. ఓకే. సో కానీ మనకి గ్రిడ్ నుంచి వచ్చేది 50 హెర్ట్జ్ సప్లై కాబట్టి, సో కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయడం కోసం హై ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. ఓకేనా? సో మనకి హై ఫ్రీక్వెన్సీ ఏసీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ని పెంచవచ్చు అనమాట. ఈ గ్రిడ్ని, అదే లోడ్ యొక్క పవర్ని పెంచవచ్చు హై ఫ్రీక్వెన్సీ వలన. అదొకటిను మళ్ళీ ఈ కెపాసిటెన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రైమరీ కెపాసిటెన్స్, సెకండరీ కెపాసిటెన్స్ యొక్క వాల్యూస్ అనేది హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ వస్తాయి, రెజొనెన్స్ దగ్గర ఆపరేట్ చేసినప్పుడు.
ఎందుకంటే ఓకే. ఫార్ములా ఈ ఈ ఈ కెపాసిటర్‌లోను ఈ 2 యాక్చువల్‌గా ఈ సర్క్యూట్ అంతా కూడా రెసొనెన్స్ దగ్గర ఆపరేట్ అవుద్దనమాట. సో, కాబట్టి మనకు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC కదా! హ్మ్. సో, కాబట్టి ఒకవేళ నేను ఒమేగా అనేది ఎక్కువ పెట్టుకున్నాను అనుకో, వన్స్ ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ డిజైన్ చేసేస్తే వాటి యొక్క సెల్ఫ్ ఇండక్టెన్సెస్ అనేవి ఫిక్స్డ్ అనమాట. ఇండక్టెన్స్ వాల్యూ ఫిక్స్డ్ ఎల్. ఎందుకంటే ఫిజికల్ పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి. సో, కాబట్టి నేను ఒమేగా అనేది ఎక్కువ ఉందనుకో, ఒమేగా అనేది ఎక్కువ ఉంటే అప్పుడు నాకేమవుతుంది, సి వాల్యూ అని తగ్గుతుంది. డినామినేటర్‌లో ఉంది కదా! హ్మ్. ఒమేగా అనేది తక్కువ ఉంటే నాకు కెపాసిటర్ వాల్యూ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి హై ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా హై ఫ్రీక్వెన్సీ వల్ల ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ కూడా పెరుగుతుంది. ఓకే. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇదొక అడ్వాంటేజ్ అనమాట. హై ఫ్రీక్వెన్సీ వల్ల. ఓకే. ఇది ఒక బేసిక్, ఇది వైర్లెస్ ఛార్జర్ యొక్క ఐ మీన్ స్ట్రక్చర్ అనమాట. ఇలా ఉంటుంది ఈ బ్యాటరీకి. ఇది కావాల్సిన ఇవేనా? ఇవే నాకు ఓకే. యూజ్ అవుతుందిలే. సరే నాకు సరే. అదే ఇప్పుడు ఏదైతే కన్వర్షన్స్ చేస్తావో చూసావా, అలాంటి డౌట్సే ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఇప్పుడు చెప్పండి. ఏసీ కావాల్సినప్పుడు మనం గ్రిడ్ నుండి ఇచ్చేసుకోండి, ఇలా కన్వర్షన్స్ దగ్గరే కొన్ని డౌట్స్ వచ్చాయి నాకు. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం చదివితే అర్థమైద్దిలే, నువ్వు చదివి ఉండవులే, అందుకని చెప్పి నీకు కొత్త కాబట్టి నీకు తెలియదులే. తర్వాత అలవాటు అయితే నాకు ఫస్ట్ లో సరిగ్గా తెలియదు. నేను ఎప్పటి నుంచి అంటే చదువుతున్నాను ఇంకా ఎక్కువ కాబట్టి. టైం పెడితే మళ్ళీ నాది మెయిన్ డీసీ టు డీసీనే, ఇదంతా ఎక్కువ టైం ఇంకా అందుకే నేను అడిగాను. అదే ఓకే. సో కాబట్టి ఇదంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఈ సిస్టమ్. సో కాబట్టి నేను ఇప్పుడు ఇది వైర్లెస్ ఛార్జర్ చెప్పాను కదా. అసలు యాక్చువల్గా బేసికల్గా మనం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని 2 విధాలుగా ఛార్జ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే కండక్టివ్ ఛార్జింగ్, ఇంకోటి వచ్చేసరికి ఇండక్టివ్ ఛార్జింగ్ అనమాట. ఇండక్టివ్ ఛార్జింగ్ అన్న వైర్లెస్ ఛార్జింగ్ అన్న ఒకటే. ఇండక్టివ్ వైర్లెస్. ఇండక్టివ్ ఛార్జింగ్ అన్న వైర్లెస్ ఛార్జింగ్ అన్న ఒకటే. లేకపోతే కండక్టివ్ ఛార్జింగ్ అన్న చేయొచ్చు. కండక్టివ్ ఛార్జింగ్ ఇండక్టివ్ ఛార్జింగ్ డిఫరెన్స్ ఏంటంటే, కండక్టివ్ ఛార్జర్ ఏం చేస్తుందంటే మనకి వెహికల్, ఇప్పుడు ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ కిను ఛార్జర్ కిను ఫిజికల్ గా ఒక వైర్ కనెక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఏది కండక్టివ్ ఛార్జర్ అయితే. అదే ఇండక్టివ్ ఛార్జర్ అయితే నీకు చూడు, ఇదంతా ప్రైమరీ పార్ట్ సపరేట్, ఇదంతా సెకండరీ పార్ట్ సపరేట్. ఛార్జర్ కి ప్రైమరీ కి సెకండరీ కనెక్షన్ లేదు చూడు. అంతే కదా, ఇదంతా ఇది ఒక కాయిల్, ప్రైమరీ కాయిల్, ఇది సెకండరీ కాయిల్. ఇది రెండింటికి కనెక్షన్ లేదు అది. సో కాబట్టి ఇలా కనెక్షన్ లేకపోవడం ఏంటంటే నీకు వైర్లు సేఫ్టీగా ఉంటుంది. గబుక్కుని కారు వెళ్ళిపోయిన వైర్ తెగిపోకపోకుండా అలాంటి ప్రాబ్లం అలాంటివి కూడా వైర్లెస్ దాంట్లో ఉండవు. సో కాబట్టి అందుకని వైర్లెస్కి వెళ్తాం అనమాట మనం. ఎక్కువ కండక్టివ్ ఛార్జింగ్ అంటే కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఎందుకు వెళ్తాడు, సేఫ్గా ఉంటుంది, ఈస్థెటిక్గా ఉంటుంది, అందంగా ఉంటుంది అనమాట. చిరాగ్గా ఏమి ఉండదు, ఈ వైర్ల కనెక్షన్లో అది ఇది చిరాగ్గా ఏమి ఉండదు. సో కాబట్టి అందుకని వైర్లెస్కి వెళ్తాం. సో కాబట్టి అసలు మనం ఈ కండక్టివ్ ఛార్జర్ క్లాసిఫికేషన్ చూద్దాం. అసలు కండక్టివ్ ఛార్జర్లు ఎలా క్లాసిఫై చేశారు ఏంటని చెప్పి చూద్దాం. అండ్ సిమిలర్లీ ఇండక్టివ్ ఛార్జర్ కూడా ఎలా క్లాసిఫై చేశారు ఏంటని చెప్పి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అసలు మామూలుగా బ్యాటరీ ఛార్జర్స్ అనేవి 2 టైప్స్ అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే కండక్టివ్ బ్యాటరీ ఛార్జర్, ఇంకోటి వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్. సో ఈ కండక్టివ్ ఛార్జర్ అనేది మళ్ళీ ఇంకా క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. లొకేషన్ బట్టి ఆ కండక్టివ్ ఛార్జర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ బయట ఉందా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ లోపల ఉన్నదాన్ని బట్టి 2 వేస్ కింద క్లాసిఫై చేశారనమాట. ఓకేనా? సో కాబట్టి ఒకవేళ ఆ కండక్టివ్ బ్యాటరీ ఛార్జర్ అనేది వెహికల్ లోపల ఉందనుకో, దాన్ని ఆన్ బోర్డ్ ఛార్జర్ అంటాం. ఒకవేళ ఆ కండక్టివ్ ఛార్జర్ అనేది వెహికల్ బయట ఉందనుకో, వెహికల్ బయట ఉన్న అదర్ సపరేట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టామంటే, అది సపరేట్ దాంట్లో పెట్టామంటే దాన్ని ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అంటారు. మళ్ళీ ఈ ఆన్ బోర్డు ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అనేది మళ్ళీ 2 వేస్ కింద క్లాసిఫై చేసి ఉంటారు. ఒకటి ఏంటంటే ఐసోలేటెడ్, ఇంకోటి వచ్చేసరికి నాన్ ఐసోలేటెడ్ అనమాట. ఐసోలేటెడ్ అంటే ఏంటంటే మనం ట్రాన్స్ఫార్మర్ కానీ యూజ్ చేసామనుకో, కండక్టివ్ ఛార్జర్లో ట్రాన్స్ఫార్మర్ కానీ యూజ్ చేస్తే దాన్ని ఐసోలేటెడ్ ఛార్జర్ అని అంటాం. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయకపోతే నాన్ ఐసోలేటెడ్ ఛార్జర్ అని అంటాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పవర్ ఫ్లో మీద కూడా ఈ కండక్టివ్ ఛార్జెస్ అనేవి డిఫరెన్షియేట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూనిడైరెక్షనల్ ఛార్జర్, ఇంకోటి వచ్చేసరికి
బైడైరెక్షనల్ ఛార్జర్. యూనిడైరెక్షనల్ ఛార్జర్ అంటే ఏంటంటే మనం పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు గ్రిడ్ నుంచి వెహికల్ యొక్క బ్యాటరీలోకి మాత్రమే ఉంటుంది అనమాట యూనిడైరెక్షనల్ ఛార్జర్ అయితే. నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టంటేనియస్ పవర్, గ్రిడ్ యొక్క వోల్టేజ్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ గ్రిడ్ యొక్క ఇన్స్టంటేనియస్ కరెంట్ రెండు మల్టిప్లై చేస్తే ఎప్పుడు పాజిటివ్ వాల్యూవే ఉంటుంది యూనిడైరెక్షనల్ ఛార్జర్లో అయితే. అదే బైడైరెక్షనల్ ఛార్జర్ అయితే ఏంటంటే మనకి బైడైరెక్షనల్ ఛార్జర్లో ఏం జరుగుతుందంటే పవర్ ఫ్లో అనేది ఇన్స్టంటేనియస్ పవర్ ఫ్లో అనేది ఏదర్ మనం గ్రిడ్ నుంచి వెహికల్ బ్యాటరీకి కానీ లేకపోతే బ్యాటరీ నుంచి గ్రిడ్కి కూడా పంపించుకోవచ్చు బైడైరెక్షనల్ ఛార్జర్తో అయితే. అది సో ఇది చెప్పేసాను ఇక ఆన్ బోర్డ్ ఛార్జర్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అని చెప్పి. సో కాబట్టి వాటి స్ట్రక్చర్స్ చూద్దాం. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇప్పుడు చూడు ఇదేంటంటే ఇది ఆన్ బోర్డు. ఇప్పుడు మన బేసిక్గా అసలు ఆన్ బోర్డును ఆఫ్ బోర్డు ఛార్జర్ యొక్క టోపోలజీ అనేది డిఫరెన్స్ అనేది సేమ్గానే ఉంటుంది అనమాట. అంటే వాటి యొక్క సర్క్యూట్ కాన్ఫిగరేషన్ రెండు సేమ్గానే ఉంటాయి. కాకపోతే అది వెహికల్ లోపల ఉందా వెహికల్ బయట ఉందా అనే దాన్ని బట్టి ఆన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేశారు. సేమ్ సర్క్యూట్. ఇప్పుడు ఆన్ బోర్డు అయినా ఆఫ్ బోర్డ్ అయినా కూడా సేమ్ సర్క్యూట్ అనమాట. సో కాబట్టి ఇదేంటంటే ఆన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ బైడైరెక్షనల్ ఛార్జర్ అనమాట. ఇక్కడ బైడైరెక్షనల్ ఛార్జర్ అని ఎందుకని అన్నానంటే ఇక్కడ ఐఎస్ అనేది మనకి ఐఎస్ అనేది కాదు, విఎస్ ఇంటూ ఐఎస్ అనేది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్గా అయినా చేయొచ్చు. సిమిలర్లీ ది ప్రొడక్ట్ ఆఫ్ విడిసి అండ్ ఐడి అనేది పాజిటివ్ అయినా చేయొచ్చు, నెగిటివ్ అయినా చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఒకవేళ నేను గ్రిడ్ నుంచి బ్యాటరీకి పవర్ పంపించాలనుకుంటే నాకు విఎస్ మల్టిప్లైడ్ బై ఐఎస్ ఇన్స్టంటేనియస్ పవర్ అనేది పాజిటివ్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ ఐడి నుండి వీడి ప్రొడక్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ నేను వెహికల్ బ్యాటరీ నుంచి దీనికి గ్రిడ్కి పంపించాలనుకుంటే విఎస్ ఐఎస్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది, అండ్ వీడి అండ్ ఐడి మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది. అది సో కాబట్టి ఇప్పుడు ఈ బ్లూ కలర్ బాక్స్ చూసావా, ఇది ఒకవేళ ఆన్ బోర్డ్ ఛార్జర్ అనుకో, ఈ బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లోపల ఉంటాయి. అదే ఒకవేళ ఈ బ్లూ కలర్ బాక్స్ అనేది బయట ఉందనుకో, ఎలక్ట్రిక్ వెహికల్లో లేదు, సపరేట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకో, అప్పుడు దాన్ని ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అని అంటాం. అది సో కాబట్టి ఈ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయలేదు కదా, అందుకని చెప్పి ఇది నాన్ ఐసోలేటెడ్ బైడైరెక్షనల్ కండక్టివ్ ఛార్జర్. ఎందుకు బైడైరెక్షనల్ అంటే పవర్ ఫ్లో ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అందుకని ఇక్కడ ఈ ఫ్రంట్ అండ్ ఏసీ-డీసీ కన్వర్టర్ నీకు ఇందాక చెప్పాను కదా, అదేంటంటే ఇదే ఒక ఇన్వర్టర్ ఉంటుంది ఇక్కడ, లేకపోతే యాక్టివ్ పీడబ్ల్యూఎం రెక్టిఫైర్ అని అంటుంది దీన్ని. ఇది అండ్ ఇది వచ్చి 2 క్వాడ్రంట్ DC కన్వర్టర్ ఇది ఉంటుంది. అది ఇదేమో ఆన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ నాన్ ఐసోలేటెడ్ బైడైరెక్షనల్ కండక్టర్ ఛార్జర్. ఇప్పుడు సిమిలర్ గా నాకు ఇప్పుడు యూనిడైరెక్షనల్ ఛార్జర్ తీసుకున్నాం అనుకో, యూనిడైరెక్షనల్ ఛార్జర్ తీసుకుంటే ఇక్కడేమో అక్కడ ఇది కూడా కండక్టివ్ ఛార్జరే, యూనిడైరెక్షనల్ నాన్ ఐసోలేటెడ్. ఇక్కడ ఏంటంటే డయోడ్ రెక్టిఫైర్ ఉంటుంది, నెక్స్ట్ తర్వాత బూస్ట్ కన్వర్టర్ ఉంటుంది, తర్వాత ఈ లోడ్ ప్లేస్ లో బ్యాటరీ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ మనకి గ్రిడ్ కరెంట్ పవర్ ఫ్లో అనేది గ్రిడ్ నుంచి బ్యాటరీకే ఉంటుంది ఎప్పుడు కూడా. మనం బ్యాటరీ నుంచి గ్రిడ్కి పంపించలేం, ఎందుకనంటే ఇక్కడ యూనిడైరెక్షనల్ కన్వర్టర్ యూజ్ చేసాం. డయోడ్ రెక్టిఫైర్ అనేది యూనిడైరెక్షనల్ కన్వర్టర్, బైడైరెక్షనల్ కన్వర్టర్ కాదు. ఓకే, అందుకని చెప్పి ఇది యూనిడైరెక్షనల్ కండక్టర్ ఛార్జర్. అదే ఇప్పుడు మనం ఐసోలేటెడ్కి వచ్చామనుకో, ఐసోలేటెడ్కి వచ్చేసరికి ఏంటంటే మధ్యలో ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటాం అన్నమాట. సేమ్ స్ట్రక్చర్, వైర్లెస్లో ఏదైతే చెప్పాను అక్కడ వైర్లెస్ కాయిల్స్ ఉంటాయి, ఇక్కడేమో మన హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇదేంటంటే మనకి యూనిడైరెక్షనల్ కండక్టివ్ ఛార్జర్ అని ఎందుకన్నానంటే ఇక్కడ నేను డయోడ్ రెక్టిఫైర్ యూజ్ చేశాను, ఇక్కడ కూడా డయోడ్ రెక్టిఫైర్. మనం ఇంతకు ముందు వరకు ఏసీ డీసీ ఒక రెక్టిఫైర్, దాని తర్వాత డీసీ టు డీసీ కదా తీసుకుంది. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఇన్వర్టర్ కూడా తీసుకున్నాం. అవును, ఇన్వర్టర్ కూడా తీసుకున్నాం. ఎందుకనంటే ఐసోలేషన్ కోసం. ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మర్కి హై ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ ఇవ్వాలి కదా, ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ ఇస్తే ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజ్ తక్కువ ఉంటుంది.
అందుకని చెప్పి నేను బేసిక్ హెచ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ కాన్ఫిగరేషన్ ఈ కాన్ఫిగరేషన్కి వెళ్ళా. అదే నీకు ఇక్కడ డైరెక్ట్గా ఏసీ ఉంటుంది, అదే ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి అది కూడా ఐసోలేషన్ అని చెప్పొచ్చు, కానీ అక్కడ నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ కదా. సో హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజ్ తగ్గించవచ్చు కండక్టివ్ ఛార్జింగ్. అది మెయిన్ పర్పస్. సో కాబట్టి ఇది ఐసోలేటెడ్ యూనిడైరెక్షన్ ఛార్జర్, ఎందుకంటే ఇక్కడ మనం డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ యూస్ చేసాం కాబట్టి. సిమిలర్గా ఇప్పుడు ఆన్ బోర్డుకైనా ఆఫ్ బోర్డుకైనా ఇదే కాన్ఫిగరేషన్, అందుకని పేరు అలా పెట్టాను. ఎందుకంటే ఒకవేళ ఈ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ అనేది నీకు వెహికల్ లోపల ఉంటే అదేమో ఆన్ బోర్డు, అదే మన వెహికల్ బయట ఉంటే అది ఆఫ్ బోర్డు. రాసాను చూడు, అక్కడ పాయింట్ రాసి ఉంటారు. The PA of onboard charger resides inside the EV, and the PA of off-board charger resides outside the EV. అది ఎలక్ట్రిక్ వెహికల్ బయట ఉంటేనేమో అది ఆఫ్ బోర్డ్ ఛార్జర్, ఎలక్ట్రిక్ వెహికల్ లోపల ఉంటేనేమో అది ఆన్ బోర్డ్ ఛార్జర్. సిమిలర్గా ఇప్పుడు బై డైరెక్షనల్ ఛార్జర్కి వచ్చామనుకో, ఇక్కడ ఏంటంటే మనం బై డైరెక్షనల్ కన్వర్టర్ యూస్ చేస్తాం గ్రిడ్ సైడ్. నెక్స్ట్ బ్యాటరీ సైడ్ కూడా వచ్చేసరికి ఏమో బై డైరెక్షనల్ కన్వర్టర్ యూస్ చేస్తాం. పవర్ ఫ్లో అనేది రివర్స్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి కన్వర్టర్స్ అనేవి. అది కండక్టివ్ ఛార్జర్ యొక్క క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అసలు మామూలుగా కండక్టివ్ ఛార్జర్ అనేది వెహికల్ లోపల ఉందా వెహికల్ బయట ఉందా అనే దాన్ని బట్టి ఆన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ అని క్లాసిఫై చేసాం. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తానేమో ఐసోలేటెడ్, ట్రాన్స్ఫార్మర్ యూస్ చేయకపోతే నాన్ ఐసోలేటెడ్. అండ్ బేస్డ్ ఆన్ పవర్ ఫ్లోలో వచ్చేసరికి ఏమో యూని డైరెక్షన్లో బై డైరెక్షనల్ కింద క్లాసిఫై చేసాం మన కండక్టివ్ ఛార్జర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్ అనేది, ఇప్పుడు వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్ అనేది ఆన్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ కింద క్లాసిఫై చేయలేదు. ఎందుకంటే వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్లో సగం పార్ట్ ఏమో బయట ఉంటుంది, సగం పార్ట్ ఏమో వెహికల్ లోపల ఉంటుంది. ప్రైమరీ సైడ్ పార్ట్ అంతానేమో వెహికల్ బయట ఉంటుంది, సెకండరీ సైడ్ అంతానేమో వెహికల్ లోపల ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని అలా క్లాసిఫై చేయాలి. బేస్డ్ ఆన్ పవర్ ఫ్లో బట్టే నీకు యూని డైరెక్షనల్ బై డైరెక్షనల్ అని చెప్పి క్లాసిఫై చేశారు. ఇప్పుడు ఇది యూనిడైరెక్షనల్ బ్యాటరీ ఛార్జర్ చూస్తే నీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ యాక్టివ్ డెమర్కి, కానీ నేను ఇక్కడ ఇందాక చెప్పానండి, ఇప్పుడు ఇటు సైడ్ నేను ఇది గ్రిడ్ సైడ్ బైడైరెక్షనల్ కన్వర్టర్ యూస్ చేశాను కాబట్టి పవర్ ఫ్లో అనేది రివర్స్ చేసుకోగలం అంటే చేయలేం. ఎందుకనంటే ఇటు సైడ్ కూడా నువ్వు బైడైరెక్షనల్ కన్వర్టర్ పెడితే అప్పుడు నీకు బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ అనేది రివర్స్ చేయగలవు. గ్రిడ్ సైడ్ బ్యాటరీ సైడ్ కూడా బైడైరెక్షనల్ కన్వర్టర్ యూస్ చేయాలి, అప్పుడే నీకు పవర్ ఫ్లో రివర్స్ అనేది పాసిబుల్. ఏదన్నా ఒకటి యూస్ చేస్తే దాన్ని నువ్వు బైడైరెక్షనల్ కన్వర్టర్ అని చెప్పలేం. సో కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ కూడా యూని డైరెక్షనల్ వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్ ఇది కూడా. ఓకే. సిమిలర్లీ మనకి బై డైరెక్షనల్ అంటే ఇటు సైడ్ పీడబ్ల్యూఎం రెక్టిఫైర్, ఇటు సైడ్ హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్, ఇదేమో బై డైరెక్షనల్ వైర్లెస్ బ్యాటరీ ఛార్జర్ అనమాట. ఓకే. అది సో కాబట్టి ఇది కండక్టివ్ ఛార్జెస్ యొక్క క్లాసిఫికేషన్. కండక్టివ్ ఛార్జర్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ పవర్ ఫ్లో డైరెక్షన్ అండ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఇది కండక్టివ్ ఛార్జర్ యొక్క క్లాసిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఛార్జర్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ పవర్ లెవెల్ మీద కూడా క్లాసిఫై చేయడం జరుగుద్ది అనమాట. ఈ కండక్టివ్ ఛార్జర్ ఇండక్టివ్ ఛార్జర్ అనేది పవర్ లెవెల్ అనమాట. అది ఎంత పవర్ అనేది గ్రిడ్ నుంచి తీసుకుంటుందో లేకపోతే ఎంత పవర్ అనేది బ్యాటరీకి ఇస్తుందో దాన్ని బట్టి కూడా క్లాసిఫై చేసి ఉంటారు. అది కూడా చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా? అది కూడా చూద్దాం. మీకు డయాగ్రామ్స్ అవి కూడా చూపిస్తాను. ఇక్కడేనా వచ్చేది ఫాస్ట్ స్విచ్చింగ్ అని మనకి, అదే ఫాస్ట్ స్విచ్చింగ్ ఛార్జర్స్ అని అలా ఉంటాయి కదా. సాఫ్ట్ స్విచ్చింగ్ కన్వర్టర్స్ ఇవే కదా. ఇప్పుడు రెజోనేట్ కన్వర్టర్స్ యూజ్ చేసాం అనుకో, ఇప్పుడు ఇదిగో ఈ ఛార్జ్, ఇది వైర్లెస్ ఛార్జర్ కదా. హలో, ఇది వైర్లెస్ ఛార్జర్ కదా. ఈ వైర్లెస్ ఛార్జర్ ఇప్పుడు ఎల్ఎన్సి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ ఎల్ఎన్సి ఎలిమెంట్స్ ఏంటంటే ఒక రెజోనేట్ ట్యాంక్ కింద యాక్టివ్ ఆపరేట్ అవుతుంది. నేను అంటుంది ఇది కాదు, ఇది సాఫ్ట్ స్విచ్చింగ్. సాఫ్ట్ స్విచ్చింగ్ కాకుండా ఇంకొకటి ఫాస్ట్ స్విచ్చింగ్ అని, స్లో స్విచ్చింగ్ అని, అది కాన్సెప్ట్ ఉంటుంది. ఏమమ్మా నాకు తెలియదు అయితే. ఓకే ఓకే. ఫాస్ట్ స్లో నాకు తెలియదు. నాకు ఫాస్ట్ ఛార్జర్ అంటే స్లో ఛార్జర్ అయితే తెలుసు కానీ ఫాస్ట్ స్విచ్చింగ్ తెలియదు. అవేనేమో అయితే ఫాస్ట్ ఛార్జర్స్ అది తర్వాత వస్తాయి, క్లాసిఫికేషన్ తర్వాత వస్తాయి. ఓకే ఓకే. సో కాబట్టి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా,
అదే బేస్డ్ ఆన్ పవర్ లెవెల్ మనకి కండక్టివ్ ఛార్జెస్ ఎలా క్లాసిఫై చేశారని చెప్పుకున్నాం. హలో, వింటున్నా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక స్టాండర్డైజేషన్ ఒకటి ఉంది. మనకి IEEE స్టాండర్డ్స్ అని ఎలాగని చెప్పాము. ఈ ఛార్జర్ రేటింగ్స్ అనేవి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. అదేంటంటే SAE J1772 ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టాండర్డ్ ఇది. ఓకేనా? ఓకే. సో కాబట్టి ఈ కండక్టివ్ ఛార్జెస్ అనేవి ఐసోలేటెడ్, నాన్ ఐసోలేటెడ్, యూనిడైరెక్షనల్, బైడైరెక్షనల్ అని చెప్పని ఉంటాయి కదా. అది పక్కన పెడితే అసలు ఆ ఛార్జెస్ పవర్ లెవెల్ మీద ఎలా క్లాసిఫై చేశారని చెప్పేది ఇలా తెలుస్తుంది అనమాట. వాటిలో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఏంటంటే AC లెవెల్ 1 ఛార్జింగ్, AC లెవెల్ 2 ఛార్జింగ్ అనమాట. ఓకే. సో AC లెవెల్ 1 ఛార్జింగ్ ఏంటంటే 2 కిలోవాట్, లెస్ దెన్ 2 కిలోవాట్. AC లెవెల్ 2 వచ్చేసరికి ఏమో గ్రేటర్ దెన్ 2 కిలోవాట్. ఓకే. సో ఈ 2 కిలోవాట్ అనేది ఏంటంటే చెప్తాను. ఈ 2 కిలోవాట్ ఇది సపోజ్ ఇది ఈ 120 వోల్ట్స్ ఉంది కదా. ఈ 120 వోల్ట్స్ అనేది మనకి గ్రిడ్ యొక్క సప్లై వోల్టేజ్ అనమాట. ఇప్పుడు మనం మన ఇండియాలో 230 వోల్ట్స్లే. నీకు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. మన ఇండియాలో గ్రిడ్ వోల్టేజ్ 230 వోల్ట్స్ కదా. సో కాబట్టి 230 వోల్ట్స్ ఉన్న గ్రిడ్ వోల్టేజ్ ఉండి అండ్ అదే విధంగా పవర్ రేటింగ్ అనేది 2 కిలోవాట్ కంటే ఎక్కువ ఉందనుకో, ఓకే, దాన్ని AC లెవెల్ 2 ఛార్జింగ్ అని అంటాం. అదే ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ అనేది 230 వోల్ట్స్ ఉండి అండ్ పవర్ లెవెల్ అనేది 1 కిలోవాట్ ఉందనుకో, అప్పుడు దాన్ని ఏమంటాం, దాన్ని AC లెవెల్ 1 ఛార్జింగ్ అని అంటాం. వోల్టేజ్ మ్యాచ్ అవ్వకపోయినా పవర్ రేటింగ్ బట్టి దాన్ని AC లెవెల్ 1, AC లెవెల్ 2 అని చెప్పి క్లాసిఫై చేసుకుంటాం. కండక్టివ్ ఛార్జర్ కానీ ఇండక్టివ్ ఛార్జర్ కానీ ఇవే రేటింగ్స్. అసలు ఈ 2 కిలోవాట్ అనేది మనకి బ్యాటరీకి లోపలికి వెళ్ళే పవరా లేకపోతే గ్రిడ్ నుంచి తీసుకునే పవరా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది మనకి ఎప్పుడైనా సరే. ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఈ AC ఛార్జర్స్కి ఏంటంటే గ్రిడ్ నుంచి పవర్ అనమాట. ఈ 2 కిలోవాట్ లేకపోతే గ్రేటర్ దెన్ 2 కిలోవాట్ అనేది గ్రిడ్ నుంచి తీసుకునే పవర్ అనమాట. ఓకే. అయితే ఇక్కడ మనకి అంటే చిన్న గ్రిడ్ అయితే సరిపోతుంది కదా మనకి 2 కిలోవాట్ అయితే. 2 కిలోవాట్ అంటే చిన్న గ్రిడ్ అంటే మన ఇంట్లో ఉండే సాకెట్టే అది. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరన్నా ఒక ఛార్జర్ సపోజ్ లెట్స్ సే వీ నీడ్ టు డిజైన్ ఏ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ కండక్టివ్ ఛార్జర్. వాట్ డస్ 3.3 కిలోవాట్ పవర్ లెవెల్ మీన్? సపోజ్ ఎవడన్నా నీకు 3.3 కిలోవాట్ ఛార్జర్ అని అన్నాడు అనుకో, అసలు 3.3 కిలోవాట్ ఛార్జర్ అంటే ఏంటనేది చెప్ప. సో కాబట్టి మనం ఇక్కడ 3.3 కిలోవాట్ అనేది ఎక్కడ ఉంది? AC లెవెల్ 2 ఛార్జింగ్. కాబట్టి అది AC లెవెల్ 2 ఛార్జింగ్. ఎందుకంటే లెవెల్ 1 అనేది లెస్ దెన్ 2 కిలోవాట్ కాబట్టి సో 3.3 కిలోవాట్ అనేది లెవెల్ 2 ఛార్జింగ్కి వెళ్తుంది. సో కాబట్టి ఈ 3.3 కిలోవాట్ అనేది పవర్ టేకెన్ ఫ్రమ్ ద గ్రిడ్ ఆర్ పవర్ సప్లైడ్ బై ద గ్రిడ్ PG టు ద ఆన్ బోర్డ్ కండక్టివ్ ఛార్జర్. ఓకేనా? ఓకే. సో కాబట్టి అదంటే నాకు ఇప్పుడు PG ఈజ్ ఈక్వల్ టు VG ఇంటూ IG RMS కదా. ఇది గ్రిడ్ వోల్టేజ్, గ్రిడ్ నుంచి డెలివరీ అయ్యే పవర్. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది VG అనేది మనకు 230 వోల్ట్స్ కదా. సో కాబట్టి IG ఏమవుతుంది? 3.3 కిలోవాట్ కాబట్టి 3.3 డివైడెడ్ బై 230 ఈజ్ ఈక్వల్ టు 14.3 ఆంపియర్స్. ఓకే. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 3.3 కిలోవాట్ ఛార్జర్ ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది గ్రిడ్ నుంచి 14.34 ఆంపియర్స్ తీసుకుంటుంది. డెలివరీ గ్రిడ్ అనేది అంత డెలివర్ చేస్తుంది, లేకపోతే ఛార్జర్ అనేది అంత తీసుకుంటుంది. ఈ కరెంట్ ఏంటంటే బ్యాటరీకి వెళ్ళే కరెంట్ కాదు, ఛార్జర్కి వెళ్ళే కరెంటు. సో కాబట్టి క్లారిటీగా అర్థం కావాలి ఫిగర్ 1 చూపిస్తాను. నేను ఐసోలేటెడ్ గీసాలే. ఐసోలేటెడ్ నాన్ ఐసోలేటెడ్ ఏదైనా ఒకటేలే చెప్తాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ ఉంది చూసావా, ఇదేంటి ఆన్ బోర్డు కండక్టివ్ ఛార్జర్. ఓకే. ఈ ఛార్జర్ ఎందుకంటే ఐసోలేటెడ్, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి ఐసోలేటెడ్. ఆ ఛార్జర్ అనేది వెహికల్ లోపల ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఇందాక 3.3 కిలోవాట్ చెప్పాను కదా,
ఆ 3.3 కిలోవాట్ అనేది ఈ VGRMS టు IGRMS అనమాట. అంటే ఈ ఛార్జర్కి వెళ్ళే పవర్, అది బ్యాటరీకి వెళ్ళే పవర్ కాదు. ఓకేనా? ఓకే. అది సంగతి. ఇక్కడ చూడు ఏదో రాశారు, ఆన్ బోర్డ్ ఐసోలేటెడ్ కండక్టివ్ ఛార్జర్ ఫిగర్ 2. ఫిగర్ 2 అనేది ఆన్ బోర్డ్ ఐసోలేటెడ్ కండక్టివ్ ఛార్జర్. ఇదే 3.3 కిలోవాట్ అనేది ఈ ఏసీ ఛార్జర్ నేను చెప్పేది. అది ఏంటంటే ఇది ఈ గ్రిడ్కి వెళ్ళే పవర్ అనమాట. గ్రిడ్ నుంచి ఛార్జర్ తీసుకునే పవర్. ఛార్జర్ అంటే పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ తీసుకునే పవర్ అనమాట. అది ఏసీ ఛార్జర్. అది ఐసోలేటెడ్గా ఐసోలేటెడ్గా అయితే మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉండదు కదా. ఇది వచ్చేసరికి ఐసోలేటెడ్ కండక్టివ్ ఛార్జర్. ఇది నాన్ ఐసోలేటెడ్. సో ఇక్కడ కూడా నీకు నేను ఇప్పుడు సపోజ్ 3.3 కిలోవాట్ ఐసోలేటెడ్ నాన్ ఐసోలేటెడ్ అని అన్నాను అనుకో, అది కూడా నాకు గ్రిడ్ నుంచి తీసుకునే పవరే. ఓకే. ఆన్ బోర్డ్, ఇది ఆన్ బోర్డ్ ఛార్జర్, ఆన్ బోర్డ్ కండక్టివ్ ఛార్జర్. ఓకే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటాం, నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ బోర్డ్ కండక్టివ్ ఛార్జెస్ అని చెప్పాం కదా. సో ఆఫ్ బోర్డ్ కండక్టివ్ ఛార్జెస్ యొక్క పవర్ రేటింగ్ అనేది ఎలా డిఫైన్ చేశారని అంటే, అది బ్యాటరీకి వెళ్ళే పవర్ అనమాట. ఓకేనా? సో ఆఫ్ బోర్డు నాన్ ఐసోలేటెడ్ లేకపోతే ఐసోలేటెడ్ రెండు ఛార్జర్ని కూడా మనం డీసీ ఛార్జెస్ అని అంటాం వాటిని. ఇక్కడ మనకి డైరెక్ట్గా డీసీ ఇస్తాం. దేనికి ఇస్తాం డీసీ అనేది? కార్కి ఇస్తాం డీసీ. ఎలక్ట్రిక్ వెహికల్కి డీసీ ఇస్తాం. ఎందుకని అని చెప్తాను. ఇప్పుడు ఇదేమో ఆన్ బోర్డ్ ఐసోలేటెడ్ కండక్టివ్ ఛార్జర్ కదా. ఈ ఛార్జర్ చూసా, ఈ ఛార్జర్ పార్ట్ అంతా కూడా ఇన్సైడ్ వెహికల్ ఉంది. సో కాబట్టి మన వెహికల్కి ఇచ్చే ఇన్పుట్ ఏంటి? ఏసీ ఇస్తున్నాం. ఓకేనా? వెహికల్కి నేను చెప్పేది బ్యాటరీ గురించి, బ్యాటరీయా గీటరీ అది కాదు, వెహికల్కి తగిలిచ్చే ప్లగ్ అనేది నీకు ఏసీ ఇస్తున్నాం. ఇదంతా కూడా వెహికల్లో ఉంది కాబట్టి. అదే ఆఫ్ బోర్డ్ ఛార్జర్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే, ఈ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ అంతా కూడా బయట ఉంటుంది. ఓకేనా? సో ఈ పవర్ ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ అవుట్పుట్ వచ్చేసరికి డీసీ ఉంటుంది. సో కాబట్టి ఇది ఈవీ బ్యాటరీకి మనం తగిలిచ్చేది డీసీ సప్లై కాబట్టి దీన్ని డీసీ ఛార్జర్ అని అన్నాం. ఆఫ్ బోర్డ్ ఛార్జర్స్ అనేవి డీసీ ఛార్జర్స్ అన్నమాట. ఎందుకంటే వెహికల్కి ఇచ్చేదేమో డీసీ కదా, డీసీ తగిలిస్తున్నాం వెహికల్కి ఇక్కడ తగిలిచ్చేది, అందుకని చెప్పి అది డీసీ ఛార్జర్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు డీసీ ఛార్జర్ యొక్క ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అన్న డీసీ ఛార్జర్ అన్న ఒకటే. సో కాబట్టి డీసీ ఛార్జర్ అనే రేటింగ్ ఎలా డిఫైన్ చేసాం? ఇప్పుడు సపోజ్ ఎవడైనా 3.3 కిలోవాట్ డీసీ ఛార్జర్ అని ఉన్నాడు అనుకో, అది ఏంటంటే బ్యాటరీకి వెళ్ళే పవర్. సో ఈ VDC ఇంటూ IDC వచ్చేసరికి అది డీసీ ఛార్జర్ యొక్క రేటింగ్. అదే ఏసీ ఛార్జర్కి అయితే గ్రిడ్ నుంచి వచ్చే పవర్. అది. సో కాబట్టి మనం డీసీ ఛార్జర్లో కూడా రెండు లెవెల్స్, 2 లెవెల్స్ ఉంటాయి. డీసీ లెవెల్ 1, డీసీ లెవెల్ 2. ఈ డీసీ అవుట్పుట్ 50 to 1000 వోల్ట్స్, ఇది కూడా 50,000. ఇదేమో 880 ఆంపియర్స్, 400 ఆంపియర్స్, 80 కిలోవాట్, 400 కిలోవాట్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన, అది మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. అది ఇది అసలు ఛార్జర్. సో సిమిలర్గా వైర్లెస్ ఛార్జర్ కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది పవర్ లెవెల్ మీద. వైర్లెస్ ఛార్జర్ యొక్క క్లాసిఫికేషన్ ఏమైనా ఉంటుంది? గ్రిడ్ బేస్డ్, డైరెక్ట్గా గ్రిడ్ నుంచి తీసుకునే పవర్ బేస్డ్ మీద క్లాసిఫికేషన్ జరుగుతుంది అనమాట వైర్లెస్ ఛార్జర్. అది సంగతి. ఇప్పుడు మీరు చేస్తుంది ఇండక్టివ్ వైర్లెస్ ఛార్జర్? అలానే ఫిక్స్డ్ అని లేదు, వైర్లెస్ కండక్టివ్ రెండు. ఐసోలేటెడ్ అంటే నీకు వైర్లెస్కిను ఐసోలేటెడ్ ఛార్జర్కి కండక్టివ్ ఛార్జర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి రీప్లేస్ చేస్తాం, మిగతాదంతా సేమ్ కాన్సెప్ట్, వర్కింగ్ అని అది కానీ ఒకటే. వైర్లెస్ చేసినా ఐసోలేటెడ్ కండక్టివ్ చేసినా ఒకటే, రెండు ఇంచుమించు, పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఇవి కాయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్ అనేవి డిజైన్ చేయాలి కదా. డిజైన్ చెయ్యాలి, అవునవును. అది ఒక ఆబ్జెక్టివ్ అయితే డిజైన్ చేస్తాం, ఆబ్జెక్టివ్ కాకపోతే డిజైన్ చేయకపోయినా పర్లేదు.
కాకపోతే జస్ట్ అప్లికేషన్ అయితే వైర్లెస్ ఛార్జర్స్ అని చెప్తారు. అంతే. ఇక్కడ వైర్లెస్ ఛార్జర్స్లో ఇప్పుడు మీరు ఏంటి కన్వర్టర్ డిజైనేనా? కన్వర్టరే కాకపోతే ఇప్పుడు కంట్రోల్. ఏంటి ఇక్కడ మీరు తీసుకున్న కన్వర్టర్స్ రెక్టిఫైయర్సా ఇన్వర్టర్సా? అన్నీ తీసుకుంటాం కదా. రెక్టిఫైర్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్వర్టర్ ఉంటుంది. ఇప్పుడు వినోద్ అయితే డీసీ టు డీసీ ఛార్జరే చేస్తున్నాడు. ఈ ఫ్రంట్ ఎండ్ కన్వర్షన్ లేదు. అతను ఏం చేస్తాడంటే ఓన్లీ డైరెక్ట్గా డీసీ వోల్టేజ్ తీసుకుని డిజైన్ చేస్తాడు కన్వర్టర్. నేనైతే చేసేది ఐసోలేటెడా? ఐసోలేటెడే. నేను చేసేది ఐసోలేటెడే. కాకపోతే నేను ఫ్రంట్ ఎండ్ కన్వర్టర్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. నేను గ్రిడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. వినోదం గ్రిడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు. ఇప్పుడు నేనేంటంటే నేను ఒకసారి చెప్తాను చూడు. నాది డీసీ టు డీసీ కన్వర్టర్స్. నాది వైర్లెస్ పక్కన పెడితే కండక్టివ్ ఛార్జర్స్లో మనకి ఆన్ బోర్డు ఆఫ్ బోర్డు ఉంటుంది. ఆఫ్లో అయితే డైరెక్ట్గా డీసీ సప్లై తీసుకుంటాం కదా, బ్యాటరీకి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇప్పుడు నేను ఆన్ బోర్డ్లో మనకి మెయిన్ రిక్వైర్మెంట్ డీసీ టు డీసీ అంటే ఇన్సైడ్. అవును. బ్యాటరీ యొక్క ఇన్పుట్ అనేది మనం డీసీనే ఇవ్వాలి కదా. బ్యాటరీ యొక్క ఎక్కడైనా బ్యాటరీ ఇన్పుట్ డీసీ వేస్తావు. ఆన్ బోర్డ్ లైనా ఆఫ్ బోర్డ్ లైనా బ్యాటరీ. బ్యాటరీ తర్వాత నాకు ఇప్పుడు బ్యాటరీ నుండి అవుట్పుట్ అనేది నాకు సపోజ్ 48 అనుకో. 48 వోల్ట్ని నేను ఓకే ఆన్ బోర్డ్ లైనా ఆఫ్ బోర్డ్ లైనా మనకి హై గెయిన్ కన్వర్టర్స్ వాడాల్సిందే కదా. అంతే కదా. అంటే ఇప్పుడు బ్యాటరీ యొక్క అవుట్పుట్ 48 వోల్ట్ అనుకో, నీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఆ మోటార్ రన్ అవ్వాలంటే నీకు 230 వోల్ట్స్ ఏసీ సప్లై కావాలి. ఓకే ఓకే. అంతే కదా. సింగిల్ ఫేజ్ మోటార్ యూస్ చేస్తే అంత ఇన్వర్టర్ యొక్క ఇప్పుడు మనకి మ్యాక్సిమం కానీ ఎస్వి వెహికల్స్ లో 3 ఫేజ్ అంట కదా వాడేది. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ కూడా వాడతారు. అంటే ఉంటాయి మోటార్స్, బ్రష్లెస్ డీసీ మోటార్ కానీ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ కానీ డీసీ సిరీస్ మోటార్ కానీ ఇలాంటివి వాడతారు. అంటే నా మోటార్ కూడా నాకు తెలియదు ఎలా పని అది. దాన్ని వేస్ట్ చేసుకొని మనకి ఆ ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్ అనేది ఇప్పుడు హైగానే ఉండాలి, 400 అబోవ్ అలా. అలాంటి కండిషన్ ఇక్కడ మనకి డీసీ టు డీసీ కన్వర్టర్స్ వోల్టేజ్ 48 కదా. అందుకే కదా అక్కడ డీసీ టు డీసీ కన్వర్టర్స్ వాడుతుంది. బూస్ట్ కన్వర్టర్ యూస్ చేసి దాన్ని బూస్ట్ చేసి తర్వాత దాన్ని ఇన్వర్టర్ కి ఇచ్చి దాన్ని ఏసీ కింద కన్వర్ట్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ కి ఇచ్చి అలా చేసుకుంటారు అనుకుంటా. అది ఆ చిన్న పార్ట్. కాకపోతే ఇక్కడ నాది ఏంటంటే ఇన్పుట్ నేను ఎంత తీసుకుంటున్నానో అవుట్పుట్ నేను ఎంత నా రిక్వైర్మెంట్ దీనికి కావాల్సిన కంట్రోలర్స్. ఇక్కడ సపోజ్ నేను ఇన్పుట్ అనేది బ్యాటరీ నుండి తీసుకోకుండా డీసీ టు డీసీకి ఫ్యూయల్ సెల్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకుంటే మళ్ళీ వేరేది అయిపోయింది. ఇంకా ఎంపీపీటీ కంట్రోలర్స్ అవన్నీ వాడాలి. ఓకే ఓకే. కంగారు లేదురే. ఇప్పుడు ఆల్రెడీ మన సంవత్సరం కూడా అవ్వలేదు. ప్రపోజల్ ఇవ్వాల్సింది 24 నెలల తర్వాత. మళ్ళీ వచ్చే సంవత్సరం అక్టోబర్లో ఇవ్వచ్చు మనం ప్రపోజల్. కానీ ఊరికి ఇలా అయిపోయిందిలే. బాగా అర్థమైంది నాకు బాబు, బాగా చెప్పావు. నేను ఇదంతా చదివాను. నాకు ఎక్కడ అంటే ఈ ఎలక్ట్రిక్ పార్ట్ అసలు తెచ్చలేదు. కండక్టివ్ పార్ట్ లో ఆన్ బోర్డు ఆఫ్ బోర్డు ఇవన్నీ చూశాను. కాకపోతే నాకు ఇప్పటికి కూడా కొన్ని డౌట్స్ ఏంటంటే వోల్టేజ్ లెవెల్స్. సపోజ్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. గ్రిడ్ నుండి మనం తీసుకునేది లో ఫ్రీక్వెన్సీ, దానికి ఏమన్నా మ్యాగ్నెటిక్ అంతే కదా. మ్యాగ్నెటిక్ కాయిల్ యొక్క మనకి ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ ఉండడానికి అక్కడ మనం హెచ్ లెవెల్ గ్రిడ్ చేస్తాం. వాడింది నువ్వు అది హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్. హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్ వాడారు. ఇక్కడ రెక్టిఫైర్ వోల్టేజెస్ అవన్నీ ఏమైనా చెప్పగలరా నాకు? ఇప్పుడు సపోజ్ గ్రిడ్ నుండి మనకి 230 వోల్ట్స్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు సపోజ్ గ్రిడ్ నుంచి 230 వోల్ట్స్ తీసుకున్నావు. ఆ 230 వోల్ట్స్ అనేది నువ్వు డీసీ కింద కన్వర్ట్ చేసి హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్కి ఇవ్వాలి కదా. సో ఆ హై ఫ్రీక్వెన్సీకి ఇన్పుట్ వెళ్ళే వోల్టేజ్ ఎంతైనా ఉండొచ్చు, అది నీ ఇష్టం. అది 200 వోల్ట్స్ ఉంటుందా, 150 వోల్ట్స్ ఉంటుందా, 400 వోల్ట్స్ ఉంటుందా అని చెప్పి నువ్వు డిజైన్ చేసుకుంటావు నీ బ్యాటరీ కెపాసిటీ బట్టి. ఇప్పుడు నీ బ్యాటరీ రేటింగ్ 48 వోల్ట్స్ అనుకో,
నువ్వు హై ఫ్రీక్వెన్సీ ఇన్వర్టర్కి వెళ్ళే వోల్టేజ్ అనేది 400 వోల్ట్స్ పెట్టుకుంటావు. ఆ 400 వోల్ట్స్ ఏం చేస్తుందంటే ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా రెక్టిఫైర్కి సెకండరీ సైడ్ రెక్టిఫైర్కి ఇస్తావు. సో కాబట్టి ఇప్పుడు ఇన్వర్టర్ టెర్మినల్స్ ఉంటాయి కదా, ఒక నిమిషం నీకు క్లియర్గా చెప్తాను. చూపిస్తుంది క్లారిటీగా అర్థం. ఇప్పుడు ఇక్కడ నాకు ఇప్పుడు ఇది విఎస్ అనేది గ్రిడ్ కదా, గ్రిడ్ యొక్క వోల్టేజ్ అనేది 230 వోల్ట్స్, అది ఫిక్స్డ్, అది మనం ఏం చేయలేం. సో కాబట్టి ఇక్కడ మనకు ఒక విడిసి కావాలి. మళ్ళీ అదే విధంగా మనకి బ్యాటరీ వోల్టేజ్ ఉంటుంది విబి. ఈ బ్యాటరీ వోల్టేజ్ అనేది అది ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్ మీద డిపెండ్. 48 వోల్ట్సా లేకపోతే 24 వోల్ట్స్ అని చెప్పి సంథింగ్ ఇవే ఉంటాయి. ఇది ఫిక్స్డ్. నెక్స్ట్ ఇది 230 వోల్ట్స్ అని ఫిక్స్డ్. సో కాబట్టి ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చే వోల్టేజ్ అనేది ఎంత మాక్సిమం నేను చూసిన పేపర్లో అయితే 300 వోల్ట్స్ లేకపోతే 400 వోల్ట్స్. ఇంకా బ్యాటరీ సెల్ అనేది నీకు ఇంకా తక్కువ అనుకో 25 వోల్ట్స్ కూడా తీసుకుంటుంది ఈ విడిసి లెవెల్ అనేది. 25 కూడా తీసుకుంటున్నారు, కొన్ని పేపర్ 25 కూడా తీసుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ నీకు ఈ విడిసి వచ్చింది ఏమవుతుందంటే, ఈ విడిసి ఈ రెండు టెర్మినల్స్ దగ్గర ఏమో స్క్వేర్ వేవ్ వోల్టేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ వేవ్ వోల్టేజ్ అని మనం దీనికి ఇస్తే సిమిలర్గా ఇక్కడ వచ్చే వోల్టేజ్ కూడా స్క్వేర్ వేవ్ వోల్టేజ్ ఉంటుంది. రెజోనెంట్ కన్వర్టర్స్ యొక్క దాన్ని చూసి నీకు అర్థం అవుతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ వేవ్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ వేవ్ వోల్టేజ్ ఈ ఫిల్టర్ కెపాసిటర్ ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాన్స్టెంట్ వోల్టేజ్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాటరీకి 48 వోల్ట్స్ కదా, సో కాబట్టి నువ్వు ఇచ్చే ఇన్పుట్ కూడా 48 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, 48.5 లేకపోతే 50 వోల్ట్స్ అని చెప్పి. ఎందుకంటే ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ యొక్క వోల్టేజ్ కంటే కూడా ఛార్జింగ్ ఇచ్చే వోల్టేజ్ ఎక్కువ ఉండాలి కదా, అప్పుడే కదా పవర్ కరెంట్ అనేది మనం సోర్స్ నుంచి బ్యాటరీ లోపలికి వెళ్తుంది, లేకపోతే రివర్స్లో అవుతుంది కదా. సో కాబట్టి నాకు ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఎంత 400 వోల్ట్స్ పీక్తో వస్తుంది కదా స్క్వేర్ వేవ్. సో కానీ నాకు ఇక్కడ వచ్చే వోల్టేజ్ 48 కావాలి. సో 48 కావాలి కాబట్టి నేను అప్పుడు కంట్రోలర్ పెట్టుకుని ఈ వచ్చిన 400 పీక్ని నేను 50 పీక్ కింద కన్వర్ట్ చేసుకుంటాను ఇక్కడ. అది ఎలా అది ఆ కంట్రోలింగ్ చేయడానికి మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఈ డీసీ కన్వర్టర్ కంట్రోల్ 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫేజ్ షిఫ్ట్ కంట్రోల్, ఇంకోటి ఏమో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, ఇంకోటి ఏమో ఫేజ్ షిఫ్ట్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ రెండు కలిపి. అది దాన్ని స్టెప్ డౌన్ చేసుకుంటాను. అది అదే ట్రాన్స్ఫార్మర్ సేమ్ అదే ఆపరేషన్. అది ఇలా జరిగిద్ది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరే సరే, అంటే టైప్స్ అవన్నీ తెలుసుకోవచ్చు, నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు రివైజ్ చేసుకుంటా ఉంటే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. సరే అయితే